వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎర్రగొండలు చేరుకోబోతున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఇప్పటికే స్థానిక ప్రజలందరూ కూడా చేరుకోవడం జరిగింది. వీరందరితోటి కూడా ఆయన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొబోతున్నారు. ఇందులో చాలామంది మహిళలు ఉన్నారు, బెనిఫిషియర్స్ ఉన్నారు, అదేవిధంగా వివిధ వర్గాలు ఉన్నాయి. దాంతోపాటు ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ప్రముఖంగా చూసుకుంటే కనుక రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా రావడం జరిగింది. మరోవైపున లబ్ధిదారులతో పాటు రైతులు కూడా ఉన్నారు. ఇక్కడ మరోవైపున ఈరోజు కార్యక్రమం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అధికార ప్రతినిధి శివశంకర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఎలా ఉన్నది ఈ నిన్నటి చూస్తే కనుక నిన్నటి కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా అడుగడుగున నిరాదనాలు పట్టడం జరిగింది. ఇవాళ కార్యక్రమం ఎలా ఉండబోతుంది, జనంతో ఏ విధంగా మమేకం అవ్వడానికి ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఒకటి మొన్నటి వరకు 4 రాష్ట్ర వ్యాప్తంగా 4 మహాసిద్ధం సభలు జరిపిన తర్వాత ప్రతి ఒక్క కార్యకర్తకి బూత్ కమిటీలకి మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అనే కార్యక్రమం ద్వారా విరివిగా జనాల్లోకి వెళ్ళేసి క్యాడర్ అంతా యాక్టివేట్ అయితే ఈరోజు బెనిఫిషియర్ దగ్గర నుంచి ప్రజలంతా క్యాడర్ అంతా మేమంతా సిద్ధమని 21 పార్లమెంటు పరిధిలో ప్రతి 21 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పార్లమెంట్, నిన్న కడప పార్లమెంట్ కంప్లీట్ అయింది, ఈరోజు నంద్యాల పార్లమెంటు. ముఖ్యంగా ఏంటంటే జనాలకి మేమంతా సిద్ధమనేటువంటిది కాకుండా ఈ యొక్క ఇన్ఫ్లుయెన్సర్స్తో బెనిఫిషియర్తో కూడా కూర్చొని గత 5 సంవత్సరాల్లో పాదయాత్రలో చేసినటువంటి ఆ యొక్క కష్టాలని తీరుస్తూ ఈ 5 సంవత్సరాల్లో మీకు చేశాను, ఇంకా ఏదైనా సూచనలు ఉన్నాయా, సలహాలు ఉన్నాయా అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఇక్కడ మనం ఏర్పాటు చేసినట్టు ఎర్రగుంట్ల అనేటువంటి గ్రామం దగ్గర ఈ యొక్క ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ అనేటువంటి ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి ఆ బెనిఫిషియర్స్ ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడాను ఈ 5 సంవత్సరాల్లో కరోనా వచ్చి 2 సంవత్సరాల్లో అతలాకుతలమైనా కూడా ఎంతో చక్కగా అద్భుతంగా పరిపాలన ఉంది, మా అవసరాలు ఏదో మీరు తీర్చారు, మళ్ళీ మీరు 5 సంవత్సరాలు రావాలి, మళ్ళీ ఇంకా విలువైనటువంటి సూచనలతో వాళ్ళందరూ కూడాను స్లిప్పులు పట్టుకొని మాకు మీరే కావాలి, మేమంతా సిద్ధం అనేటువంటి ఒక ఊపుతో వస్తూ ఉన్నారు. ఇది ఈ పార్లమెంటు తర్వాత ఈవినింగ్ నంద్యాలలో భారీ బహిరంగ సభ, నంద్యాల పార్లమెంటుకు సంబంధించింది. నంద్యాలలో సాయంత్రము భారీ బహిరంగ సభ మేమంతా సిద్ధం అనేటువంటి ద్వారా ప్రజలందరికీ కూడాను అడ్రస్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మేడం, మీరు చెప్పండి, నిన్నటి రోజున చూస్తే ప్రజలు ప్రతి గ్రామంలో కూడా స్వాగతం పలికారు. ఏదైతే పాదయాత్రలో ఏ విధంగా అయితే అడుగడుగున జనం నిరాజన పట్టారో, నిన్నటి బస్సు యాత్రకు తొలి రోజు అపూర్వ స్పందన లభించింది. ఎలా ఉండబోతుంది, ప్రజల నుంచి ఆయన ఏం కోరుకుంటున్నారు, ప్రజలు ఈయన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు, ప్రజలతో ఏ విధంగా మమేకం అవ్వబోతున్నారు ఆయన? జగనన్న అంటేనే జనం కాకుండా ఎప్పుడూ లేరు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలా చేసి చూపించారో ఈరోజు ప్రజలకు మరింతగా అభిమానం పెరిగింది. అందువల్ల ఈరోజు ముఖ్యమంత్రిగా వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం మీద అపారమైనటువంటి నమ్మకం, జగనన్న మీద విపరీతమైనటువంటి భరోసా ఉన్నది. కాబట్టే ఈరోజు వేలాదిగా లక్షలాదిగా రోడ్ల మీద ఎర్రటి ఎండలో కూడా గంటల పాటు ఇవాళ నిలబడి చూస్తూ ఉన్నారు. ఆయన బస్ యాత్ర ఎక్కడికక్కడ ప్రజలు ఆపడంతో వాళ్ళని అందరినీ పలకరిస్తూ చాలా ఆలస్యంగా అందరినీ కూడా ఎవరిని నిరాశపరచకుండా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఈ బస్సు యాత్ర సాగుతోంది. ఇది ప్రజాయాత్ర. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల్లోకి వచ్చినా కూడా అదొక జైత్రయాత్రలాగా జరుగుతుంది. ఈరోజు ఎన్నికలని మాత్రమే కాదు, ఈ 5 ఏళ్లలో ఎప్పుడు ప్రజల మధ్యకు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే రకమైనటువంటి ఆదరణను ప్రజలు చూపించారు. ఇంకొకటి ఏంటంటే ఈరోజు ప్రజలతో ముఖాముఖి, ప్రజలతో డైరెక్ట్గా నేరుగా ప్రజలతో మాట్లాడుతున్నారు జగనన్న గారు. ఇక్కడ మొట్టమొదటి ఆళ్లగడ్డలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ప్రజలతో నేరుగా మాట్లాడడం అనేటటువంటిది ఇది మొదటిది కాదు. జగన్ గారికి గత 15 ఏళ్లలో చూసినా, ముఖ్యమంత్రిగా 5 ఏళ్లలో చూసినా ప్రజలతో మాట్లాడడం, ప్రజల నుంచి వినడం, దానికి తగినట్లుగా వాళ్ళకి ఏం చేయాలో చేయడం అనేటటువంటిది ఆయన చేసినటువంటి కార్యక్రమం. కనుక ఈ రోజున ప్రజాప్రభుత్వం అనేది ఎలా ఉండాలి, ఎలా దీన్ని నిలబడాలి అనేటటువంటిది చేసి చూపించారు. ప్రజలు మరొకసారి ఆయనకి అన్ని విషయాలు చెప్పడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. మొత్తంగా మనం చూసుకోవచ్చు, మరి కాసేపట్లోనే ఎర్రగొంట్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రాబోతున్నారు. ప్రజలందరూ కూడా ఇక్కడ ఆయనతోటి మమేకం అయ్యేందుకు, ఆయనతో మాట్లాడేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. వివిధ వర్గాల ప్రజలందరూ కూడా ఇప్పటికే చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా రైతులు, అదేవిధంగా మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చిన పరిస్థితి మనం చూసుకోవచ్చు.